మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. నా పక్కన చుక్కలెవరూ లేరు. ఇదిగో పట్టపగలే చుక్కలు కనిపించేలాగా తిరిగి తిరిగి కొన్న షాపింగ్ బ్యాగ్లు. కోపానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఆ షాపులోకెళ్ళి గంట దాటింది. పూజ మేడమేమో లోపల షాపింగ్, మండుటెండలో నేనేమో ఇక్కడ వెయిటింగ్. ఏంటి బోర్ కొట్టిందా? అబే, పైనేమో పండు వెన్నెల, కిందేమో కూలింగ్ కార్పెట్ లాంటి రోడ్డు. గంట టైం ఐస్ క్రీమ్లా కరిగిపోయింది. ఏంటి వెటకారమా? లేకపోతే ఏంటి మేడం, కాలేజ్ దగ్గర డ్రాప్ చేయమని మహారాణిలాగా బైక్ ఎక్కి కూర్చుని షాపింగ్ పేరుతో మీ వెనకాల నన్ను తిప్పి తిప్పి తిప్పారు. అవును, అయితే ఏంటి? ఏంటేంటి మేడం, మీరు కావాలని నాతో ఆడుకుంటున్నారు. అయ్యో, నువ్వు చంటి బాబువి, ఎత్తుకొని ఊపడానికి. మూసుకొని పద. మేడం, చాలా సేపు అయింది. మిమ్మల్ని కాలేజ్ దగ్గర దింపేసి నేను వెళ్ళిపోతాను. అయ్యో, వీడేంటి బాబోయ్, ఆడపిల్ల షాపింగ్ కి తోడు రమ్మంటే ఆమదం తాగిన మొహం పెడతాడేంటి? నా మొహం నా ఇష్టం అండి. నా షాపింగ్ నా ఇష్టం. ఇంకా కొనాల్సిన ఐటమ్స్ చాలా ఉన్నాయి. బండితి. ఏంటి ఇంకానా? ఓయ్, తీస్తావా? మా అన్నయ్యకి ఫోన్ చేయమంటావా? వద్దు మేడం, వస్తాను. అది ఆ మాత్రం భయం ఉండాలి. మాటకు ముందు బ్లాక్ మెయిలింగ్ స్టార్ట్ చేస్తే భయపడక చస్తానా? పదండి. హలో, పట్టుకో. ఆ బ్యాగ్ ఇటు. ఇదిగోండి. అవి కూడా ఇవ్వు. ఇవ్వండి. పద. ఏయ్, రోడ్డు చూసి నడుపు. కావాలనే నేను నీ మీద పడేలా చేసావంటే జాగ్రత్త. ఈ రూట్లో కూడా నన్ను సాధిస్తారా? ఏ రూట్లో అయినా ఆడుకుంటాను, డౌటే లేదు. మీకు కొంచెం కూడా ఇది లేదు. ఎందుకుండాలి? నువ్వేమైనా నాకు అత్త కొడుకువా లేక బాయ్ ఫ్రెండ్వా? రెండు కాదు. నా కర్మకాలి మీ చేతుల్లో చిక్కుకున్న బకరాన్ని. అమ్మో, హర్ష సార్ కారు. అన్నయ్య ఎక్కడా? మన వెనకాలే కారులో వస్తున్నారు. హే, స్టాప్ ద బైక్, స్టాప్ ద బైక్. త్వరగా పోని, త్వరగా పోని. నేను మొత్తుకుంటూనే ఉన్నాను, మీరే కావాలని నెత్తి మీదకి తెచ్చారు. ఏయ్, అన్నయ్య చూశాడంటే కొంప మునుగుతుంది. మాట్లాడకుండా పోని. అరే, ఆ పిల్ల చున్ని బైక్ చక్రంలో ఇరుక్కునేట్టుందే. అయ్యో పాపం, చూసుకోలేదు. స్టాప్ ద బైక్. గాడ్, హర్ష గారు చూసేసినట్టున్నారు. ఎవరు మీరు? అయిపోయింది, హర్ష సార్ నన్ను వాళ్ళు చంపేస్తారు. అన్నయ్య మమ్మల్ని గుర్తుపట్టాడా లేదా? ఏమైంది సార్? ఏమా, బైక్ మీద వెళ్తున్నప్పుడు చూసుకోవద్దా? ఏమంటున్నారు? నీ చున్ని బైక్ చక్రంలో పడేది.
కేర్ఫుల్గా ఉండకపోతే ప్రమాదం కదూ. చూసుకోలేదండి. చూసుకోవాలమ్మా. మీకేదైనా జరిగితే మీ ఇంట్లో వాళ్ళు ఎంత టెన్షన్ పడతారు. థ్యాంక్ యూ అన్నయ్య. చచ్చానురా దేవుడా. చచ్చాంరా. అన్నయ్య అనేసిందేంటి? ఛ, కంగారులో అన్నయ్య అని వచ్చేసిందేంటి? ఈ అమ్మాయి నన్ను ఏదో క్యాజువల్గానే ఉంటుందిలే. ఓకే అమ్మా, బాయ్. బాయ్. థ్యాంక్ గాడ్ అన్నయ్య గుర్తుపట్టలేదు. దిగండి. ఎందుకు? చెప్తాను, దిగండి. మేడం, ఇక మిమ్మల్ని భరించడం నా వల్ల కాదు. మీ దారిని మీరు పోండి. ఏ సడన్ గా ఇదేంటి? ఏంటేంటి? టెన్షన్తో పైనుంచి కింద దాకా తడిచిపోయింది. లక్కీగా హర్ష సార్ గుర్తుపట్టలేదు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఈ రోజుతో జనాభా లెక్కల్లోంచి నా పేరు చెరిగిపోయేది. అబ్బా నేను కూడా టెన్షన్ పడ్డానుగా. వదిలే. ఏంటి వదిలేసేది? ఆ? మేడం, మీరు చెల్లెలు కాబట్టి గుర్తుపట్టినా హర్ష గారు ఎక్స్క్యూజ్ చేస్తారు. నాకు మాత్రం దబిడే దిబిడే. ఓరే బీటెక్, నువ్వు ఇంత పిరగొట్టువేంటి? నేను పిరిగొడ్డునే, టిమిడ్ ఫెలోనే, డర్పోకునే. మీరేమన్నా సరే, బాపురే నా వల్ల కాదంతే. అరే నడి రోడ్డు మీద నన్ను ఇలా వదిలేస్తే ఎలాగా? ఎలాగేముంది? మీరెటు కాలేజ్కి వెళ్లేదే లేదుగా. ఏ క్యాబో బుక్ చేసుకుని వెళ్ళిపోండి. అయ్యో నేను చెప్పేది విను. చాలు మేడం, ఈ జన్మకి సరిపోయేంత టెన్షన్ని ఒక్క రోజులో పెట్టేసరిగా నా గుండె ఆగిపోకముందే గుడ్ బై. అరే అరే ఆగు. అరే అయ్యో ఛా, ఏదో సరదాగా మొదలు పెడితే చివరికి ఇలా జరిగిందేంటి? మళ్ళీ వస్తానంది. ఇద్దరం కలిసే క్వారీకి వెళ్దామని చెప్పింది. ఇంకా రాలేదే. బేటా, పనికి ఆలస్యం అవుతుంది, వెళ్ళవా? మళ్ళీ రాగానే బయలుదేరతాను చాచా. ఇంతసేపా? ఆలస్యం అయితే తిడతారు కదా. ఏం కాదులే. శివ బేట మళ్ళీ పనిలో చేరాడంటే దానికి కారణం నువ్వే. అవును, హర్ష సార్ ఇక్కడికి వచ్చి మన శివని మెచ్చుకున్నారు. ఏంటి? హర్ష సార్ ఇక్కడికి వచ్చారా? ఆ రావడం మాత్రమే కాదు, ఆ రోజు నువ్వు వీడికి అండగా నిలబడ్డం గురించి కూడా చెప్పారు. శివ మీద తనకి కొండంత నమ్మకం ఉందని, దిగులు పడద్దని కూడా మాటిచ్చారు. మళ్ళీ నువ్వు నాకు టీ ఎలా పెట్టాలో నేర్పించావు కదా. అందుకే హర్ష గారు రాగానే నా చేత్తోనే అల్లం టీ ఇచ్చాను. చాలా బాగుందన్నారు తెలుసా. నిజంగా ఆ హర్షబాబు దేవుడు. ఆయన పేరు చెప్పుకొని అడ్డమైన పనులు చేసేది ఆ బాబురావే. ఏం పర్లేదు మళ్ళీ, హర్ష గారు మాటిచ్చారుగా. ఇంక మనకి ఏ భయం లేదు. ఒకసారి ఆ చెయ్యిటివ్వు. ఏ ఎందుకు? కృతజ్ఞతలు చెప్పడానికి. మళ్ళీ ఇలా పనికి బయలుదేరానంటే అది నీ వల్లే కదా. చెయ్యివ్వు. శివ, నీ చేయి ఎప్పటికీ ఇలాగే ఉంటే ఎంత బాగుంటుందో. ఆ మాటల్లో పడితే టైమే తెలియదు. వెళ్ళండి వెళ్ళండి. చెప్పడం మర్చిపోయాను, ఇవాళ మా క్వారీని చూడడానికి కలెక్టర్ గారు వస్తారంట. భోజనాలు కూడా అక్కడే అంట. కలెక్టర్ గారా? ఎందుకు? ఏమో, మా క్వారీకి వచ్చి అన్నీ చూస్తారంట, ఏవేవో అడుగుతారంట. అంటే తనిఖీ కయ్యుంటుంది. వెళ్ళండి, బయలుదేరండి. వెళ్ళొస్తాం చాచా. పద వెళ్ళొస్తాను. పద. అరే మామా, మందేస్తూ కూడా అలా డల్లుగున్నావేంట్రా? చెప్పు బాస్, ఎక్కట్లేదా? ఈసారి బ్రాండ్ మారుద్దాంలే. ఏంట్రా మార్చేది? ఈ ఫారెస్ట్ ఏరియాలో
ఇది దొరకడమే ఎక్కువ. ఇదే బ్రాండ్, ఇదే జనాలు, ఇదే లైఫ్. బోర్ కొట్టేస్తుంది. అంత బోరుగా ఉంటే ఇక్కడ ఎందుకు ఉండడం? హ్యాపీగా సిటీకి వెళ్ళిపోవచ్చు కదా. అరే మచ్చా, వెళ్ళాలని నాకు కూడా ఉంది, కానీ మా డాడీ వెళ్ళనివ్వడం లేదు. ఇక్కడే ఉండి బిజినెస్ చూసుకోమంటాడు. నాకేమో ఈ చెత్త బిజినెస్ అంటేనే పడదు. సిటీలో కలర్స్ని చూస్తూ ఎంజాయ్ చేద్దాం అనుకుంటే ఈ డ్రై ఏరియాలో కత్తి లాంటి ఫిగర్ ఒక్కతి లేదు. మెంటల్ ఎక్కిపోతుంది మామ. ఛ! ఏం చేస్తాం బాస్, మన బాబులున్నారే, వాళ్ళ మాట వినకపోతే మనీ ఇవ్వరు. మనీ లేకపోతే ఇలా మస్తీ చేయడానికి కూడా ఛాన్సే ఉండదు. తొక్కలో ఊరు. నా కర్మకాలి ఇక్కడ ఉండాల్సి వస్తుంది. క్లబ్బులు లేవు, పబ్బులు లేవు. కనీసం డేటింగ్ చేద్దామంటే వావ్ అనిపించే గర్ల్స్ కూడా లేరు. మామా, అంత ఆశలం పెట్టుకోవద్దు. ఈ వెనకబడ్డ ప్రాంతంలో అన్ని పల్లెటూరు మొహాలే. మచ్చా, మనమున్నది అడవిలోనా, అమెరికాలోనా? వా, ఏంజల్ లాంటి ఫిగర్. ఏముందిరా, ఏకదం పర్ఫెక్ట్. ఎప్పుడు చూడనే లేదు. ఎవరా ఇది? తెలియదు మావా, మేము కూడా ఫస్ట్ టైం చూస్తున్నాం. ఎస్, ఇన్నాళ్ల నా వెయిటింగ్కి ఇప్పుడు నాకు సెట్ అయ్యే ఏంజల్ కనిపించిందిరా. రాయ్ మామా, ఎవరో తెలుసుకుందాం, పదండి. ఓకే మామా. ఫాస్ట్గా పోనీరా. హలో బేబీ, హలో బేబీ, హలో బేబీ, నిన్నే ఆగు. రే, త్వరగా పోనీరా. పోనీ. హలో బేబీ, ఆగు, నిన్నే. బా, ఏ యాంగిల్లో చూసినా అదిరిపోయేలా ఉంది. నేను ఫిక్స్ అయిపోయాను రా. ఎలాగైనా దాంతో డేటింగ్ చేయాల్సిందే. పోనీరా, ఫాస్ట్. ఏ బేబీ, ఆగు. త్వరగా పోనీరా, పోనీ. మిస్ అయిపోయిందిరా. టెన్షన్ ఎందుకు మామా, స్కూటీ మీద వెళ్తుంది అంటే ఈ ఏరియా పిల్లి అయి ఉంటుంది. రాయ్, ఆ ఏంజిల్ నాది మాత్రమే. ఓకే బాసు, నీ ఏంజిల్ నీకే తప్పకుండా దొరుకుతుంది. లైఫ్లో ఫస్ట్ టైం నేను కోరుకున్న ఫిగర్ కనిపించింది. ఎట్టాగైనా సరే దాన్ని లైన్లో పెట్టాల్సిందే. నా కన్ను పడ్డాక అది సెట్ కావాల్సిందే.
నా కౌగిట్లోకి రావాల్సిందే. కలెక్టర్ గారు వచ్చే టైం అయింది. ఒక ప్రభుత్వ అధికారిగా ఆయన ఇక్కడ ప్రతిదీ పరిశీలిస్తారు. మిమ్మల్ని ఏం అడిగినా నిర్భయంగా మీ మనసుకు తోచిందే చెప్పండి. గురుమూర్తి గారు, మా మామ ఏంటి ఇంకా రాలేదు? తెలీదు సార్. బాబురావు గారు రోజు ముందుగానే వస్తారే, ఇవాళ ఏమైందో ఏంటో తెలీదు. అదిగోండి సార్, కారు వస్తుంది. కలెక్టర్ గారు, వెల్కమ్. థ్యాంక్ యూ. నమస్కారం సారు. నమస్కారం. నమస్కారం సార్. మా రిక్వెస్ట్ని మన్నించి శ్రమ తీసుకొని మీరు ఇంత దూరం వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. నో, ఒక ప్రభుత్వ అధికారిగా ఇది నా బాధ్యత. ఇదే మా క్వారీ. పిఏ, చెప్పండి సార్. ఈ ఏరియా మొత్తం ఫోటోలు వీడియోలు తీయాలి. స్టెప్ బై స్టెప్ అన్ని డీటెయిల్స్ నోట్ చేసుకోవాలి. ఎస్ సార్. హర్ష గారు, క్వారీ ప్రారంభించి ఎన్నాళ్ళవుతుంది? మోర్ దెన్ 20 years. అప్పట్లో నాన్నగారే అన్ని చూసుకునేవారు. పెద్దవాడిని అయ్యాక ఆ బాధ్యతలన్నీ నేను టేకప్ చేశాను. గుడ్. ఇక్కడ స్టాఫ్, వర్కర్స్ ఎంతమంది ఉంటారు? సుమారు ఒక 100 మందికి పైనే ఉంటారు. బ్యాచెస్గా పనిచేస్తారు. ప్లీజ్ కమ్. నమస్కారం సారు. నమస్కారం. వీళ్ళంతా మా దగ్గర ఎంతో నమ్మకంగా పనిచేసేవాళ్ళు. గుడ్. హర్ష గారు, మీ క్వారీలో జరిగే వర్క్ గురించి చెప్పండి. ఈ సీతమ్మ కొండ ఏరియా చుట్టూ అన్ని బండరాలతో ఉన్న ప్రదేశాలే. ఇక్కడి భూగర్భంలో ఎన్నో విలువైన ఖనిజాలున్నాయని పరిశోధనల్లో తేలిందంట. ఇక్కడి తవ్వకాల్లో దొరికే రాళ్లు కూడా చాలా విలువైనవే. కొంచెం దగ్గరలో ఉన్న మరో ప్లేస్ నుంచి మేము ఆ రాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ప్రాసెసింగ్ చేస్తాం. అయ్యో, ఆలస్యం అయిపోయింది. ఈ పాటి కలెక్టర్ గారు వచ్చేసి ఉంటారు. అంతా నీ వల్లే. ఏంటి నా వల్లే? మధ్యాహ్నం తినడానికి అన్నం కూర పులుసు వండుకోవద్దా? సరే సరే, పద. ఏమ్మా, ఇక్కడ పనిచేయడం ఎలా ఉంది? మాకు ఎలాంటి కష్టమూ లేదు సార్. ఇక్కడ పనికి దగ్గ కూలి డబ్బులన్నీ ఎప్పటిదప్పుడే ఇస్తారు. అంతేకాదయ్యా, మాలో ఎవరికైనా జబ్బు చేస్తే క్వారీ తరపునే వైద్యం కూడా చేయిస్తారు. ఒకప్పుడు పనులు దొరక్క ఆకలితో పస్తులుండాల్సి వచ్చేది. ఆ బాబు పుణ్యమాని ఇప్పుడు మా అందరి బతుకులు బాగున్నాయి. గుడ్ మిస్టర్ హర్ష. ఆ రోజు మీరు చెప్పిన దానికి ఈ రోజు నేను చూస్తున్న దానికి ఏమాత్రం తేడా లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. థ్యాంక్ యూ సార్. కేవలం లాభాలు సంపాదించడానికే తప్ప లేబర్ వెల్ఫేర్ గురించి ఏమాత్రం పట్టించుకొని యజమానులున్న ఈ రోజుల్లో వేజర్, ఇన్సూరెన్స్, సెక్యూరిటీ లాంటి విషయాల్లో ఎంతో కేర్ తీసుకుంటున్న మీ సిన్సియారిటీ నాకు నచ్చింది. అంటే మా క్వారీ విస్తరణకి పర్మిషన్ ఇచ్చేస్తారా సార్? వై నాట్? పిఏ సార్, పర్సనల్ ఇన్స్పెక్షన్ తర్వాత హర్ష గారి క్వారీ ఎక్స్పెన్షన్ అప్లికేషన్ని కన్సిడర్ చేస్తున్నాను. వెంటనే పర్మిషన్ ఆర్డర్ని రెడీ చేయండి. ఓకే సార్. మిస్టర్ హర్ష, శ్రమజీవుల కష్టాన్ని గుర్తించినప్పుడే, పేదల ముఖాల్లో చిరునవ్వులు వెలిగినప్పుడే ఈ దేశానికి నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు అని గాంధీజీ ఏనాడో చెప్పారు. మీ పరిధిలో ఆ ప్రయత్నాన్ని చక్కగా కొనసాగిస్తున్నందుకు మీకు అభినందనలు. విష్ యూ ఆల్ ది బెస్ట్. కలెక్టర్ గారు, మనం బ్రతకాలి, మనతో పాటు మనల్ని నమ్ముకున్న వాళ్ళు కూడా సంతోషంగా ఉండాలి అనేదే మా నాన్నగారి ఆశయం. ఆ దారిలోనే నేను కూడా ప్రయాణిస్తున్నాను. అందుకు మరింత సపోర్ట్ ఇస్తున్న మీకు మై హార్ట్ఫుల్ థ్యాంక్స్.
ఇట్స్ ఓకే. ఇక నేను బయలుదేరుతాను. ప్లీజ్ మరొక్క రిక్వెస్ట్. ఏంటి? ఈ ప్రాంతానికి ఏ అధికారి వచ్చినా మా ఇంటికి భోజనానికి ఆహ్వానించడం మా అదృష్టంగా భావిస్తాం. మిస్టర్ హర్ష, ఒక కలెక్టర్గా నేను అఫీషియల్ డ్యూటీ మీద వచ్చాను. కోర్స్, అందుకే మిమ్మల్ని కలెక్టర్ గారిలా కాక గోపి గారిలాగానే మా ఇంటికి రమ్మని కోరుకుంటున్నాను. కాదనకండి ప్లీజ్. ఎదుటి వాళ్ళకి నో చెప్పే అవకాశాన్ని ఇవ్వకపోవడం కూడా మీ స్పెషాలిటీ అనుకుంటాను. వెళ్ళండి సార్. మా పెద్దయ్య గారు సీతారామయ్య గారి హయాం నుంచి ఈ ఆనవాయితీ కొనసాగుతూనే ఉంది. ఎంత గొప్ప జమీందారైనా అందర్నీ సమానంగా చూడడం ఏళ్లకే చెల్లింది బాబు. మాలాంటి ఎంతో మంది పనోళ్ళకి అవకాశాన్ని ఇచ్చిన మిమ్మల్ని చూస్తుంటే మా పెద్దయ్య గారు కూడా ఎంతో సంతోషిస్తారు. డెమోక్రసీ, మెజారిటీ అభిప్రాయమే ఫైనల్ కదా. థ్యాంక్ యూ గోపి గారు. ఇది అన్అఫీషియల్ కాబట్టి నా కార్లో వెళ్దాం రండి. లాజిక్ కూడా మిస్ అవ్వరు కదా. 1 minute. హలో. యా చిన్న ఇన్స్పెక్షన్ ఉంటే వచ్చాను. వచ్చేస్తాను. ప్లీజ్. పిఏ సార్, నువ్వు ఆ కార్లో వచ్చి. ఓకే సార్. ప్లీజ్ కమ్. అవును, అందరి గురించి చెప్పారు. మీ శ్రీమతి గారిని పరిచయం చేయరా? ష్యూర్. మాధవి, మాధవి, మాధవి. మాధవి ఎక్కడున్నావు?